ప్రధాని మోదీ తొత్త బీజేపీ స్పోక్స్ పర్సన్ అని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ విమర్శించారు. పార్లమెంట్లో విజయసాయిరెడ్డి మాట్లాడిన మాటలు తనను ఆశ్చర్యానికి గురిచేశాయని అన్నారు. తెలంగాణలో కాంగ్రెస్ గవర్నమెంట్ 2 నెలల్లో పడిపోబోతోందన్న విజయసాయిరెడ్డి వ్యాఖ్యల్ని తప్పుపట్టారు. వైసీపీకి పడగొట్టే దమ్ముందా అని సవాల్ విసిరారు. అసలు ఏపీలో 2-3 నెలల్లో ఏం జరుగుతుందో తెలుసుకోవాలని సూచించారు. 5 ఏళ్ల పాటు అధికారంలో ఉండి ప్రత్యేక హోదాపై గానీ, పోలవరంపై గానీ, ఉద్యోగాల కల్పనపై గానీ ఎప్పుడైనా బీజేపీతో పోరాడారా అని ప్రశ్నించారు. దేనికి సిద్ధం? ఏపీని అదానికి అమ్మడానికా, స్టీల్ ప్లాంట్ భూముల్ని దోచుకోవడానికా, ఓడిపోవడానికా సిద్ధం అని ఎద్దేవా చేశారు. ఏపీ అభివృద్ధిని తొంగలోనికి తొక్కి ప్రజల సంక్షేమాన్ని పక్కన పెట్టిన వైసీపీని గద్దె దించడానికి ప్రజాశాంతి పార్టీ, ఏపీ ప్రజలు సిద్ధమని కేఏ పాల్ స్పష్టం చేశారు. వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి పార్లమెంట్ లో మాట్లాడిన మాటలు అందరినీ ఆశ్చర్యం కలిగిస్తుంది. ఆయన బీజేపీ స్పోక్స్ పర్సన్, మోదీ తొత్త అని. తెలంగాణ కాంగ్రెస్ గవర్నమెంట్ కొద్ది రోజుల్లో 2-3 నెలల్లో పడిపోద్దా? నీవా పడగొట్టేది? దమ్ముందా నీకు? అసలు ఆంధ్రప్రదేశ్ లో 2-3 నెలల్లో ఏమవుతుందో ఏం అవబోతుందో మీకు తెలుసా? ఏ రోజైనా 5 సంవత్సరాల అధికారంలో ఉండేటప్పుడు స్పెషల్ స్టేటస్ గురించి ఫైట్ చేశారా? పోలవరం ప్రాజెక్ట్ గురించి ఫైట్ చేశారా? క్యాపిటల్ సిటీ కట్టారా? 1 కోటి నిరుద్యోగులకు ఉద్యోగాల గురించి ఏమైనా కంపెనీలు తీసుకొచ్చారా? ఆంధ్రుల అభివృద్ధి గురించి మోదీతో గాని బీజేపీతో గాని ఫైట్ చేశారా? ఏం మాట్లాడుతున్నారు మీరు? ఏం చేస్తున్నారు? పడగొట్టేది మీరా? పడిపోబోతున్నారు మీరు. ఒళ్ళు దగ్గర పెట్టుకొని తెలుగు ప్రజల కొరకు ఫైట్ చేయండి. సిద్ధం అంట. సిద్ధం దేనికి సిద్ధం? ఓడిపోవడానికి సిద్ధమా? సర్వనాశనం చేయడానికి సిద్ధమా? ఇంకా ఆంధ్రప్రదేశ్ అదానికి అమ్మడానికి సిద్ధమా? స్టీల్ ప్లాంట్ అమ్మేశారు, ఇంకా ఉన్న భూములన్నీ దోచుకోవడానికి సిద్ధమా? దేనికి సిద్ధం? మీరు మోదీ తొత్తులయ్యారు. మోదీ తొత్తులతో యుద్ధం చేయడానికి మేము సిద్ధం. విశాఖ సిద్ధం, ప్రజాశాంతి పార్టీ సిద్ధం, ఆంధ్రులు తెలుగు ప్రజలు సిద్ధం. కమాన్, ఖబర్దార్, చూసుకుందాం.